పరిశుద్ధుడమైన ప్రభువా, పరలోకమందున్న యేసయ్య, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. గడిచిన వారమంతయు కాచి కాపాడినందుకు నా తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. మా కుటుంబ సభ్యులందరికీ క్షేమమును నెమ్మదిని అనుగ్రహించినందుకు, ప్రతి ఒక్కరి రాకపోకలయందు మీరు తోడుగా నిలిచి ఉంటున్నందుకు మీకు స్తోత్రములు. మా భద్రతనైనా మీ ధ్యేయంగా ఉంచుకొని మమ్మల్ని కాపాడిన నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా స్థుతులపై ఆసీనులైన ప్రభువా, మీరు మహిమ పొందండి. మమ్మల్ని దీవించండి. నీ ప్రేమలో నా తండ్రి వర్ధిల్లునటువంటి భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రములు. మరి రేపటి విశ్రాంతి దినంలోనికి ప్రవేశింపబోచుండగా మా జీవము మీ యొక్క చేతుల్లో భద్రంగా ఉంటే రేపటి దినంలో విశ్రాంతిలో ప్రవేశించి, ఆలయంలో ప్రవేశించి నిన్ను స్తుతించి మహిమపరచువారమై ఉంటూ, నా తండ్రి మీరు మా కొరకు ఈ లోకంలో చేసిన ప్రతి త్యాగమును గుర్తు చేసుకొని, నా తండ్రి నీకు స్తుతి చెల్లించినటువంటి భాగ్యాన్ని దయచేసి నీ బల్లారాధనలో చేయి వేసి మహిమపరిచి గణపరచుటకు కృపను అనుగ్రహించమని నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని రేపటి దినంలో ప్రభువా ప్రవేశపెట్టుదురని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.